నెల రోజులుగా పొట్టి రాక్షసిని ఏ రకంగా మిస్ అవుతున్నానో ఈ వీడియోలో చూపిస్తా. నిద్రపోయేటప్పుడు నా కాళ్ళ మీదే పడుకుంటది. నన్నసలు కదలనివ్వదు ఇంచు కూడా. లేవగానే హగ్స్, కిసెస్, ప్యాంపరింగ్ అన్నీ అన్నమాట. ఇక్కడ బేసిక్‌గా దాన్ని కొరికేసి తినేయకుండా మనం ఏం చేసినా ఓకే పొద్దున్నే అంత లవ్వుతో ఉంటది. తర్వాత కాఫీ టైమ్. దానికి ఇయ్యకుండా నేను తింటే అస్సలు ఊరుకోదు. అది చూసారా ఎట్టా చూస్తుందో నన్ను. ఫుడ్ ఇయ్యకపోతే అప్పుడున్నంత అమాయకత్వం, అప్పుడు పెట్టే పప్పు ఏసి ఇంకెప్పుడు పెట్టదన్నమాట. నేను బ్రేక్‌ఫాస్ట్‌కి మెక్సికన్ ఫుడ్ తెచ్చుకుంటే ఫస్ట్ అది టేస్ట్ చేయాలి. మంత్రి టేస్ట్ చేసి బతుకుంటేనే రాజుకి ఇస్తారు కదా! అలా. ఇంకా నా వర్క్ స్టార్ట్ అయిపోయే ముందు ఈళ్ళొక పవర్ న్యాప్ ఏసేస్తారు. నా ఫస్ట్ కాల్ అయిపోంగానే దీనికి బాగా తెలుసు. కాల్ ఎండ్ అయిపోంగానే ఆ సౌండ్‌కి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తది. బెల్లీ రబ్స్ ఇవన్నీ ఇయ్యందే మళ్ళీ వదిలిపెట్టదనమాట. మెయిన్ ఫుడ్ విషయానికొస్తే చిన్న పిల్లలే బెస్ట్. బూచోడు వస్తున్నాడు అనగానే భయంతో తింటారు. మా ఇంట్లో దీన్ని ఎవరికి భయపెట్టాలి? ఇదే పెద్ద బూచిది. తర్వాత ఇల్లు ఇన్స్‌పెక్షన్ చేస్తది. అంతా బానే ఉందా? దొంగలు లేరు కదా ఇంట్లో అని. ఇల్లు మొత్తం సెక్యూరిటీ గార్డ్‌లా కాపలా కాసినందుకు నా దగ్గర వాచ్ అండ్ వార్డ్ మెయింటెనెన్స్ ఫీస్ తీసుకుంటదనమాట. అంటే రోజుకి 2 ట్రీట్స్ రూపాన ఎక్స్‌ట్రా ఫీస్ పే చేయాలి అమ్మగారికి నేను. ఆ తర్వాత దీని సైజుకి మించిన బాయ్ ఫ్రెండ్‌కి సైడ్ కొడతా ఉంటది. కోలా బాయ్ ఫ్రెండ్‌ని లాగేసుకుందాం అని ట్రై చేస్తా ఉంటది. వాటర్ తాగాలి కానీ బాడీకి టచ్ అవ్వకూడదు. అంత సుక్కు. ఈ పొట్టిదానికి ఎంత చాదస్తం, ఎంత పంతం అంటే అందులో కొంచెం నాకున్న లైఫ్‌లో ఈ పాటికి సెటిల్ అయిపోదును నేనైతే. తర్వాత మస్కిటో బ్యాట్‌తో కొట్టి చంపేసిన దోమలాగా ఎట్ట పడుకుందో చూడండి.